అరుణాచలం స్థల పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంలో తగాదా వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనే సృష్టికర్తను, నేను సృష్టించకపోతే ఈ జగత్తు లేనే లేదు, కనుక నేనే గొప్పవాణ్ణి అని అంటాడు. అప్పుడు విష్ణువు, నేను స్థితికారకుడిని, అన్నీ సవ్యంగా జరగడానికి కారణం నేనే, కనుక నేనే గొప్ప అంటాడు. అలా వీరి మధ్య పెద్ద వాదన జరుగుతుంది. అప్పుడు వారిద్దరి మధ్య కలహాన్ని నివారించేందుకు పరమశివుడు అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. అప్పుడు తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని చెబుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి లింగం యొక్క మూలాలు తెలుసుకునే ప్రయత్నంలో క్రింది వైపుకు వెళ్ళగా, బ్రహ్మదేవుడు లింగం కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసవాహనాన్ని అధిరోహించి పైవైపుకు వెళుతాడు. అలా కొన్ని లక్షల దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా తెలుసుకోలేకపోతారు లింగం యొక్క ఆది అంతములు. దాంతో బ్రహ్మదేవునికి అలసట వస్తుంది. అప్పుడు ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకు పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు చూసి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు, నేను శివుడి తలపై నుంచి కిందకు పడుతున్నాను అని సమాధానమిస్తుంది. ఈ శివలింగం పైభాగం ఇంకా ఎంత దూరం ఉందని బ్రహ్మదేవుడు అడగగా, దానికి మొగలి పువ్వు, నేను ఇలా క్రిందకి పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయ్యింది అంటుంది. దాంతో శివుని యొక్క ఆద్యాంతాలు కనుగొనడం అసాధ్యమని గ్రహించిన బ్రహ్మదేవుడు మొగలి పువ్వుతో శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకువచ్చానని శివుడికి చెప్పాలని చెబుతాడు. అందుకు ఆ మొగలి పువ్వు సరే అని అంగీకరిస్తుంది. అప్పుడు అటుగా వస్తున్న కామధేనువును కూడా సాక్ష్యం చెప్పవలసిందిగా బ్రహ్మదేవుడు కోరుతాడు. దాంతో అక్కడి నుండి ఆ రెండింటితో కలిసి పరమశివుడు వద్దకు చేరుకుంటాడు బ్రహ్మదేవుడు. అప్పటికే మాయామేఘాలు విడిన శ్రీ మహావిష్ణువు లింగం యొక్క ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకుంటాన్ని తాను చూశానని, అందుకు కామధేనువు మొగలు పువ్వులే సాక్ష్యం అని చెబుతాడు బ్రహ్మదేవుడు. అందుకు మొగలి పువ్వు అవును అని సమాధానమిస్తుంది. కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని సమాధానమిస్తుంది. అందుకు ఆగ్రహించిన శివుడు, భూలోకంలో నీకు పూజలు చేయడం మానేస్తారు అని శపిస్తాడు. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును, నువ్వు పూజకు పనికిరావు అని ఆవుకి తల అబద్ధం చెప్పినందుకు ఆవు తలకు నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసిస్తాడు. దాంతో బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం అయ్యి శివుడిని ఈ విధంగా అడుగుతాడు. ఓ మహేశ్వర, నీవు నా అజ్ఞానాన్ని తొలగించావు, కావున ఈ సంఘటనకు గుర్తుగా మీరు అగ్నిలింగంగా భూలోకంలో కొలువు తీరాలి అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుని కోరికను మన్నిస్తూ ఆ పరమేశ్వరుడే స్వయంగా అగ్నిలింగంగా వెలిసి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు అరుణాచలంలో. అయితే పర్వత రూపంలో ఉన్న ఆ మహాశివుడిని పూజించడం అందరి వల్ల కాకపోవచ్చు, కావున ఆ పర్వతం క్రింద లింగ స్వరూపంలో అవతరించాలి అని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారు. దాంతో మహాశివుడు ఒక్కొక్క యుగంలో ఆ యుగ నియమాలను అనుసరించి ఒక్కొక్క రూపంలో అరుణాచలంలో దర్శనం ఇస్తాను అని వరం ఇస్తాడు. దాంతో మహాశివుడు లింగంగా అవతరించి అరుణాచలం కొండ లోపల అంతర్ధానం అయ్యాడు. తరువాత ఆ మహాశివుడు ఇచ్చిన వరం ప్రకారం కృతయుగం నందు నిప్పు కొండగా, త్రేతాయుగం నందు బంగారు కొండగా, ద్వాపరయుగం నందు వెండి కొండగా మరియు కలియుగంలో రాతి కొండ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ భూలోకంలో అరుణాచల కొండే అతి పెద్ద శివలింగం. అరుణాచలంలో శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆ రోజునే మన దేశంలో మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మహాశివరాత్రి నాడు అరుణాచలంకి
అసంఖ్యాక భక్తులు వస్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. శివుడి యొక్క ఆజ్ఞ చేత విశ్వకర్మ అరుణాచలేశ్వర ఆలయం నిర్మింపజేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. శివుడు లింగ రూపాన్ని ధరించి అక్కడ చేయవలసిన పూజా విధానాలు నిర్ణయించి గౌతమ మహర్షికి తెలియజేస్తాడు. శివుడి ఆజ్ఞ మేరకు అరుణాచలంలో ఎటువంటి పూజలు చేయాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి అనేది నిర్ణయించింది గౌతమ మహర్షి. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలోనున్న విప్ప చెట్టు అరుణాచల స్థలవృక్షంగా పేరుగాంచింది. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపు ఆ విప్ప చెట్టు ఉంటుంది. ఆ విప్ప చెట్టు కింద ఎంతో మంది ఋషులు తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయం ముందర అతి పెద్ద నంది విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఆ నందీశ్వరుణ్ణి దర్శించుకుని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. ఆలయం బయట వాతావరణం చల్లగా ఉన్నా లేదా వేడిగా ఉన్నా గర్భగుడి మాత్రం ఎల్లప్పుడూ చాలా వేడిగా ఉంటుంది. గర్భగుడి సమీపానికి వెళ్ళిన వారందరికీ చెమటలు పడతాయి. ఇది చాలా వింత విషయంగా భక్తులు ఆశ్చర్యంగా చెబుతూ ఉంటారు. అరుణాచలం ఆలయంలో రాజగోపురం నుంచి ఉన్న 3వ గోపురాన్ని కిలి గోపురం లేదా చిలుక గోపురం అని పిలుస్తారు. 15వ శతాబ్దానికి చెందిన ఒక పూజనీయుడు ఇంకా చిలుక రూపంలో ఆ గోపురం దగ్గర ఉన్నాడు. ఆయన ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుంది. దానికి సంబంధించిన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. అరుణగిరినాథన్ అనే ఒక మహనీయుడు ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఉపనయనం చేసి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటి నుండి ఆయన ఆ మంత్రాన్ని లక్షల సార్లు జపించాడు. అప్పుడు అతని జీవితం సజావుగా సాగేది. యుక్త వయస్సులో తల్లిదండ్రులు మరణించాక ప్రక్కదారులు పట్టి వేశ్యల వ్యామోహంలో పడిపోయాడు. అయితే అతనికి ఒక అక్క ఉండేది. ఆమెకు తమ్ముడంటే అపారమైన ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే తమ్ముడు కోసం ప్రాణాలు ఇచ్చేయమన్నా ఇచ్చేస్తుంది, అంతటి ప్రేమ. అయితే అతను వేశ్యల దగ్గరకు వెళ్ళడం కొరకు గోల చేసి తన అక్కను ఏడిపిస్తూ ఉండేవాడు. అయితే తన అక్క దగ్గర ఏమీ లేకుండా అన్నీ పోగొట్టుకుని చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో వచ్చి ధనం కావాలని గోల చేయడం ప్రారంభిస్తాడు. దాంతో ఆమెకు కోపం వచ్చి, నీచుడా, ఇప్పుడు నీకు ఏదో విధంగా నీ కామం అణుచుకోవాలి కదా, వచ్చి నాతో పడుకుని నన్ను అనుభవించు అని అంటుంది. ఆ మాట అతనికి చంప దెబ్బలాగా తగులుతుంది. ఎందుకంటే తన అక్కంటే అతనికి కూడా ఎనలేని ప్రేమ. దాంతో అతను బోరున ఏడుస్తూ, అక్క, నువ్వు నన్ను ఇంత మాట అనడం కంటే నన్ను చంపేసి ఉన్నా బాగుండేది అంటూ చాలా బాధపడిపోతాడు. అక్క నోటి నుండి ఈ మాట విన్నాక ఈ శరీరం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆలయం గోపురంపైకి ఎక్కి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టి, నా చిన్నతనంలో నీ మంత్రోపాసన చేశాను, తర్వాత నా బుద్ధి ప్రక్కదారి పట్టి శరీరం అపవిత్రం అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ, వచ్చే జన్మలో అయినా సరే నీ పాదాల వద్ద ఉండే విధంగా వరం ప్రసాదించమని గోపురంపై నుంచి అతను బాధతో దూకేస్తాడు. క్రిందకి పడే సమయంలో సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథన్ను పట్టుకుని, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీది సామాన్యమైన జన్మ కాదు, నీ నోటి నుండి చాలా మధురమైన కీర్తనలు రావాలి అని అతని నాలుక మీద సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో బీజాక్షరాలు రాస్తాడు. అప్పటి నుండి అతనికి అపారమైన జ్ఞానం లభించి స్వామి మీద 16,000 కీర్తనలు రాశాడు. ఈ సంఘటనకు గుర్తుగా బళ్ళాల గోపురం కింద ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనిని గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటారు. అరుణగిరినాథన్ను సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి రక్షించిన ప్రదేశం ఇదే.